నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఆ టైంలో చాలా బాగుంటుంది. నువ్వు అటు కూర్చో గురు, కాసేపు ఇటు కూర్చో. ఏదో ఒకటి మనం గాలి కబురు మాట్లాడుకోవడం బాగుంటుంది. పద ఎక్కేద్దాం. ఇంకా ఎక్కేద్దాం, చూద్దాం ఎలా ఉంది. బాగానే ఉందా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే ప్రత్యేకమైన ఒక బ్లాగ్ అయితే చేయబోతున్నాం. వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఓకేనా? వీడియోలో అలాగ కవరప్ చేసుకుంటూ అయితే చూపిస్తాం. ఓకేనా? వెళ్దాం అయితే. వెళ్దాం. ఓకే చలో. లొకేషన్ అయితే చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మనం వీడియో తీసుకోవడానికి కూడా, ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. సో గైస్, ఇప్పుడైతే మేము లోతగడ్డ జంక్షన్ అయితే ఆగున్నాం. లోతగడ్డ జంక్షన్ అయితే చూడండి. ఈ లోతగడ్డ జంక్షన్ నుంచి అయితే ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. గైస్, ఇప్పుడు మేమైతే రావాల్సిన లొకేషన్కి అయితే వచ్చేసాం. చూపిస్తాను. ఓకేనా? మావా చూడండి, మావా ఎంత బాగుందో. రండి మావా, ఒకసారి వచ్చి విజిట్ చేయండి మావా. నేను కూడా ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటుండేను కానీ రాలేకపోయినా, ఈరోజు అయితే ఫైనల్గా అయితే వచ్చాను. చాలా బాగుంది. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఓకేనా? చలో మరి. గైస్, బ్యానర్ అయితే ఇలా ఉంది. ఇది ఎక్కడో కాదు, మన కృష్ణాపురం పిన్నారి అనమాట. ఇక్కడ మన దగ్గర అయితే క్యాంపింగ్ టెంట్స్ కానీ, ప్లే ఏరియా కానీ, క్యాప్ట్రీ కూడా ఉంది. సో గైస్, ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్తున్నాం. అన్య వాళ్ళకి అయితే ఫోన్ చేసి అడిగాము, మాకైతే డిస్కౌంట్ ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ. లొకేషన్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా కూడా ఉంది. పైన కూడా వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఒకసారి దాన్ని చూపించు. లొకేషన్ అయితే చాలా బాగుంది, ఆ ఫీలే వేరు. మనకు కరెక్ట్గా ఏ సీజన్లో వస్తే బాగుంటుంది అనేది, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఆ టైంలో చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరైతే విజిట్ చేయండి. ఓకేనా? మనకి ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసరికి, టికెట్ కాస్ట్ ఎంత అన్యా? 30నా? టికెట్ కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ అంట. సో మేమైతే పర్మిషన్ అడిగి వచ్చాము, మాకైతే డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉయ్యాల దగ్గర అయితే వచ్చేసాం. మనం ఇక్కడ చిన్నపిల్లలు ఆడినట్టు ఆడవచ్చు. అయ్యో అయ్యో, పదగురు నువ్వు ఇక్కడ ఎక్కువ ఆడుకుందా కాసేపు. బాగుంది ఇక్కడ, చాలా బాగుంది. మనకు రిలాక్స్ ఇక్కడ చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఇక్కడ మనకు ఏంటంటే కపుల్స్తో వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. అలాగే లవర్స్తో కూడా వస్తే చాలా బాగుంటుంది. చూద్దాం, చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇది పైన ఎక్కాలి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడానా? పెద్దవాళ్ళకి కూడా ఇలా ఎక్కాలా? ఇలా ఎక్కాలి. ప్రతి ఒక్కటి అయితే చూద్దాం. ఇక్కడ కూడా ఇది పిల్లలకి అనమాట, కిడ్స్కి. ఇది పైన ఎక్కి ఇక్కడ నుంచి అయితే జారుతారు. చాలా మనం జారితే కష్టం, మన కాలు ఇరిగిపోతాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దారండి. ఇంకా చాలానే చేశారు. మీరు రావాలంటే లంసింగి నుంచి లోతగడ్డ జంక్షన్ మధ్యలో ఉంటుంది ఈ కృష్ణాపురం అనేది. ఊపేస్తుంది, మమ్మల్ని పట్టలేదు అసలు. ఇప్పుడైతే మీకు రూమ్స్ చూపించబోతున్నా, చూడండి. కాదు, అక్కడ లొకేషన్ బాగుందేమో. వావ్, అలా చెక్కలతో చేసిన దగ్గర అయితే వెళ్దాం. నువ్వు అటు కూర్చో గురు, కాసేపు ఇటు కూర్చో. ఏదో ఒకటి మనం గాలి కబురు మాట్లాడుకోవడం బాగుంటుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ మనం నేచర్ చూస్తూ మంచు టైంలో టీ తాగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. గొడుగు, ఈ గొడుగులో కూర్చొని గాలి కబుర్లు మాట్లాడుకోవచ్చు. చాలా చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా చల్లగా ఉందన్నమాట, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది టేబులా? డైనింగ్ టేబుల్. అంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ లాంటిది కానీ, టిఫిన్ కానీ ఇక్కడ తెచ్చుకొని తినవచ్చు. ఇక్కడైతే మనం చాలా బాగుంటుంది అంట. డిన్నర్ చేయొచ్చు. కపుల్స్ కూడా ఇక్కడ రావచ్చు, అలాగే లవర్స్ కూడా ఇక్కడ డిన్నర్ చేయొచ్చు మనం.
ఫోటో షూట్కి అయితే చాలా బాగుంటుంది. ఫోటో నేచురల్ బాగుంటుంది. నేచురల్ అనేది చాలా బాగుంది. చూడండి రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? రూమ్స్ చాలా బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. రెడీ చూద్దాం. బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. మొత్తానికి అయితే గడేస్తారు ఇక్కడ. సో కామెంట్ చేయండి. కామెంట్లు ఎక్కువ వచ్చినట్టయితే మళ్ళీ ఇక్కడ వచ్చి అన్ని వివరాలు తెలుసుకొని ఒక వీడియో అయితే చేయడం అయితే అవుతుంది. ఈ రూమ్స్కి మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక డేకి ఎంత పడుతుంది బడ్జెట్ అనేది వీడియో అయితే తెలుసుకొని అయితే చేస్తాను. మళ్ళీ ఏ ఏజెన్సీ నుంచి మీరు చూస్తున్నారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకే. సో ఇప్పుడైతే అన్నీ తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ రీజన్ మోస్ట్ పాపులర్ దగ్గర వెళ్తున్నాం. ఇదిగోండి, ఇది అన్నమాట మనకు మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ ఎక్కకపోతే అస్సలు బాగోవద్దు. చాలా బాగుంది. పద ఎక్కేద్దాం. ఇంకా ఎక్కేద్దాం, చూద్దాం ఎలా ఉంది. బాగానే ఉందా? చాలా బాగుంది. ఫైనల్లీ చూస్తే ఇంకా నాకైతే ఆ తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫోటో షూట్ కానీ వీడియో షూట్ కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. నేచర్ అనేది రోడ్డుని చూడొచ్చు. ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉంది. బాగుంది. నైస్ నైస్ నైస్. సూపర్ సూపర్ ఉంది. సూపర్. చాలా బాగుంది. ఫోటోలు తీసుకోవడానికి అయితే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరు అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. మళ్ళీ కోరుకుంటాను. ఇక్కడ త్వరలోనే వచ్చే ఈ యొక్క నవంబర్ డిసెంబర్ సీజన్లో ఇంకా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ప్రతి ఒక్కరు అయితే విజిట్ చేయండి. ఓకేనా? తెలియకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నేను కొత్తగా వచ్చి వీడియో చేయడం కూడా అవుతుంది. చాలా బాగుంది. ఒకసారి రోడ్డు చూపించు, ఎలా ఉంది? చూడండి, రోడ్డు అయితే చూడడానికి అయితే ఇలా ఉంది. ఓన్లీ ఆ చెక్కలతోనే చేసింది, చాలా బాగుంది. మెయిన్ పాయింట్ వీటిని చూడకపోయినా దీన్ని మాత్రం తప్పకుండా అయితే చూడడానికి అయితే రండి. చాలా బాగుంది. ఇక్కడ కాదండి, ఇక్కడ మన లోతుగడ్డ జంక్షన్. మీరు రావాలనుకుంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. రండి. మనకు లంసింగ్ నుంచి లోతుగడ్డ జంక్షన్ అలాగొచ్చేస్తే మధ్యలో అనమాట ఉంటుంది. ఇది కృష్ణాపురం అని గ్రామం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఎవ్వరు లేరు, మేము ముగ్గురం తప్ప అసలు ఎవ్వరు లేరు. ఫైనల్గా అయితే ఇలా ఉంది. మనం వర్షంలో విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు రావాలనుకుంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చాలా బాగుంది లొకేషన్. సో గైస్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో దీంతో అయితే ఎండ్ చేసేస్తున్నాం. మళ్ళీ ఈ మన లంసింగిలో ఎక్కడైనా వీడియో తీయమంటే తీస్తాము. ఈ వీడియోతో అయితే ఎండ్ చేసేస్తున్నాం. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? బై. మరి ఫాలో చేయడం మర్చిపోకండి గాయస్ మా ఛానల్ని.